Namaste, welcome to G Group. Today you are going to learn about national flag, జాతీయ జెండా. ఓకే, అయితే అందరికీ జాతీయ జెండా గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. అయితే దీని యొక్క రూపకర్త ఎవరు అంటే పింగళి వెంకయ్య. ఓకే, అయితే ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఓకే, ఆయన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఈయన తయారు చేసినటువంటి జెండా ఏదైతే ఉందో అది ఈయన ఏ ప్రాంతంలో ఉండి పని చేస్తూ దాన్ని తయారు చేశారు అంటే నడిగుడి సంస్థానం. ఇది ప్రజెంట్ తెలంగాణలో ఉందండి. తెలంగాణలో ఉంది. అయితే ఈ 1935 అంటే ఆయన ముందే ప్రిపేర్ చేశారు, కానీ 1931 ఎందుకు బయటకు వచ్చింది అంటే కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ కొన్ని సెషన్స్ని కండక్ట్ చేసేదండి. ఓకేనా, సమావేశాలను ఏర్పాటు చేసేది. అలాగే ఈ కాంగ్రెస్ కరాచీలోని ఒక సెషన్ని కండక్ట్ చేసింది 1931లో. ఓకేనా, అప్పుడే మొట్టమొదటిసారి కాంగ్రెస్ దీన్ని అడాప్ట్ చేసుకుంది, దీన్ని ఆమోదించుకొని వీళ్ళు ఇదే మన యొక్క ఫ్లాగ్ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనకి 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ ఇండిపెండెన్స్ టైంకి 1947 ఇండిపెండెన్స్ టైంకి మనం ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను మీకు, భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటప్పుడు 1946 నుంచి 47 మధ్య ఏదైతే తయారు చేసుకున్నామని చెప్పానో, ఓకే, దానికి ముందు మనం ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నాం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్. అయితే ఈ రాజ్యాంగ సభ ఏం చేసిందంటే ఇది జాతీయ పతాకం, నేషనల్ ఫ్లాగ్ ఒకవేళ ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత మనకి నేషనల్ ఫ్లాగ్ కింద ఓకేనా కాదా అని చెప్పి ఏం చేశారంటే ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు. అయితే ఈయన కింద ఒక 6 ఈ కమిటీలో మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే రాజాజీ, సరోజినీ నాయుడు, కేఎం ఫణిక్కర్, అలాగే కేఎం మున్షి. ఓకే, వచ్చారు 1 2 3 4 5. 6th one is మౌలానా అబుల్ కలాం ఆజాద్. మొత్తం 6 మెంబర్స్ ఈ కమిటీలోని మెంబర్స్. అయితే మీరు ఇందులోని ఎంతమంది ఉన్నారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నది దేని గురించి అండి? త్రివర్ణ పతాకం గురించేగా. అందులో కలర్సే కదా మనకున్నాయి. అయితే మన కలర్స్ అనగానే మనకి చిన్నప్పటి నుంచి ఒకటి గుర్తొస్తుంది. ఏంటది? వర్షం పడినప్పుడు వచ్చేది ఇంద్రధనుస్సు, రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి, అంతేనా? అయితే మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. అయితే దానికి అధ్యక్షత వహించింది మాత్రం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా? అయితే ఈ కమిటీ 23rd జూన్ 1947 అంటే August 15th 1947 కంటే ముందు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది 22nd జూలై 1947. రిపోర్ట్ తయారు చేయటం, తర్వాత నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకోవడం కూడా ఇదే టైంలో జరిగింది. ఓకేనా? దీన్ని ఆమోదించుకున్నాం మనం. ఈ ఆమోదించుకున్నప్పుడు మనకి ఒక
చేంజ్ జరిగిందండి. ఆ చేంజ్ ఏంటి అంటే, మొట్టమొదటిసారి పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని తయారు చేసినప్పుడు ఈ త్రివర్ణ పతాకం మధ్యలో మనకి ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్న ధమ్మచక్రం ఉందో అది కాకుండా ఇక్కడ స్పిన్నింగ్ వీల్ ఉండేది. స్పిన్నింగ్ వీల్ అంటే ఏంటి? చరక. చాలాసార్లు ఇమేజెస్లో చూసుంటారు కదా, గాంధీ గారి చేత్తో పట్టుకొని ఉంటారు చూడండి, దాన్నే స్పిన్నింగ్ వీల్ అంటాం, చరక అంటాం. ఆ చరక స్థానంలో వీళ్ళు ఏం చేశారంటే ధమ్మచక్ర. అశోకుడు సారనాథ్లోని ఒక స్తూపాన్ని ఓకేనా వేయించారు. ఆ స్తూపం పైన ఒక ధమ్మచక్ర అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ధమ్మచక్రాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ మధ్యలోనే అంటే చరకా స్థానంలో పెట్టడం జరిగింది. అయితే ఈ ఫ్లాగ్ యొక్క రేషియో ఉంది. రేషియోను కూడా వీళ్ళు నిర్ణయించారు 3:2. అందుకే మీరు ఎక్కడైనా సరే నేషనల్ ఫ్లాగ్ చూస్తే లెంత్ విడ్త్ మీకు 3:2 ప్రకారమే ఉంటుంది ఎక్కడైనా సరే, ఓకేనా. అలాగే మీకు ఈ యొక్క కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ యొక్క విడ్త్ కూడా మీకు ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఏది కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు. అలాగే మరి ఈ ధమ్మచక్ర ఏదైతే ఉందో ఆ చక్రం సైజ్ ఎంత ఉండాలి? అయితే మనం చిన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ మధ్యలోని వైట్ విడ్త్ ఎంత ఉందో అంతే మనం ఏం చేస్తాం, ఒక సర్కిల్ డ్రా చేసుకొని అందులోని లైన్స్ డ్రా చేసేస్తాం కదా. కానీ మనం ఏం చేయాలంటే ఈ వైట్ విడ్త్ ఏదైతే ఉందో ఆ వైట్ విడ్త్ ఒకవేళ 4 పార్ట్స్ అనుకోండి వైట్ విడ్త్, ఆ 4 పార్ట్స్లో 3 పార్ట్స్ మాత్రమే మనకి వైట్ వీల్ అనేది ఉండాలి. మీరు కరెక్ట్గా నేషనల్ ఫ్లాగ్ని ఎక్కడైనా ఆఫీసెస్ లేదంటే స్కూల్స్ కాలేజెస్లోని పెద్ద పెద్ద ఫ్లాగ్స్ హోస్ట్ చేస్తారు కదా, అక్కడ మీరు చూస్తే కరెక్ట్గా మీకు ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు ఈ లైన్కి టచ్ అవ్వదు వీల్. అలాగే ఈ వీల్ లోపల మనకి కొన్ని స్పోక్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 24 స్పోక్స్ ఉంటాయి, ఓకేనా. 24 స్పోక్స్ తెలుగులో, ఓకేనా. 24 స్పోక్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్ట్రాంగ్గా చెప్పిన ఒక కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో అది ఇండిజీనియస్ అయి ఉండాలి. అంటే మన దేశంలో పండించినటువంటి ఏదైతే ఉందో నూలు దానితోనే తయారు చేసి ఆ రంగులు కూడా మన దేశంలో ఉత్పత్తి అయ్యే రంగులతోనే జాతీయ జెండాని తయారు చేయాలి. విదేశీ వస్త్రంతో కానీ విదేశీ రంగులతో కానీ ఎట్టి పరిస్థితుల్లోనే మన జాతీయ జెండాని మనం తయారు చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ మీరు చేస్తున్నారు అనుకోండి, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి, అనకుంటే ఎవరో ఉండరు. అలాగే మన జాతీయ పతాకాన్ని 1947 ఆగస్ట్ 15న హోస్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు, ఓకేనా. అంటే మీరు కామెంట్ బాక్స్లోని మీకు వచ్చిన డౌట్ కామెంట్ చేస్తారు కదా, ఆ టైప్ కాదు, ఇది వేరే రకమైన కామెంట్ అనమాట. ఇందులోని మనకి సాఫ్రాన్ కాషాయం ఉంది, అలాగే వైట్ ఉంది, అలాగే మనకి గ్రీన్ ఉంది. అయితే ఈ కామెంట్ చేసేవాళ్ళు ఏమన్నారంటే సాఫ్రాన్ అనేది హిందూకి సంబంధించింది, వైట్ అనేది క్రిస్టియానిటీకి సంబంధించింది, గ్రీన్ అనేది ముస్లిమ్స్కి సంబంధించింది, అంటే ఇస్లాంకి సంబంధించింది అని చెప్పి ఈ జాతీయ జెండాని మతానికి ఒకే చిహ్నంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని కొట్టిపారేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు చూడండి, మన మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు దీనికి ఒక మంచి నిర్వచనం ఇచ్చారు. అయితే మీరు అనుకుంటున్నట్లు ఇది మతానికి సంబంధించింది కాదు. సాఫ్రాన్ అనేది త్యాగానికి చిహ్నం. అయితే చాలామంది రాజకీయంలోకి రావటం జరుగుతుంది, నాయకుడిగా ఎదగడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఆ నాయకుడిగా వచ్చేటప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అప్పటి వరకు వాళ్ళ స్వలాభం కోసమే వాళ్ళు పనిచేస్తుంటారు. అయితే వాళ్ళు రాజకీయంలోకి వచ్చిన తర్వాత దాన్ని త్యాగం చేసి, ఓకేనా, ప్రజలకు మాత్రమే ఏదో ఒకటి మంచి పని చేయాలి అని చెప్పి ఆ త్యాగానికి చిహ్నం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే వైట్ తెలుపు శాంతికి చిహ్నం, అలాగే గ్రీన్
గ్రీన్ మనకి ఎర్త్కి మనకే ఉన్న రిలేషన్ చెప్తుందండి. ఓకేనా, భూమికి మనకే ఉన్న ఒక అనుబంధాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే అని ఈ 3 రంగుల కోసం వివరించారు. అలాగే మీకు మధ్యలో ఉన్న దమ్మ చక్ర ఏదైతే ఉందో, చక్రం మనకి దేనికి సంకేతం అండి? చలనానికి సంకేతం. ఓకేనా, అంటే ఇందులోనే ఒక మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ అనేది భారతదేశం ఎప్పుడూ కూడా కొత్త డైరెక్షన్స్లో ముందుకు మూవ్ అవుతూనే ఉండాలి, ఎక్కడ ఆగిపోకూడదు అని చెప్పి దానికి ఆ చలనానికి సంకేతం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకేనా, అంటే ఆ కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన ఆ రోజు సమాధానం చెప్పారు. ఓకే, అయితే మనకి ఈ నేషనల్ ఫ్లాగ్ వచ్చినప్పుడు మనకి ఒక ఫ్లాగ్ కోడ్ అనేది తయారు చేశారు. ఫ్లాగ్ కోడ్. మరి జాతీయ పతాకాన్ని ఏ విధంగా మనం చూడాలి అని చెప్పి ఒక ఫ్లాగ్ కోడ్ని తయారు చేయడం జరిగింది. అయితే మీరు చూస్తే ఇక్కడ ఈ ఫ్లాగ్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ ఏమైనా పార్టీ ఫ్లాగ్స్ కానీ మిగతా ఫ్లాగ్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకుందాం. అయితే ఖచ్చితంగా ఈ ఫ్లాగ్ అనేది రైట్ సైడ్ మాత్రమే ఉండాలి, మన నేషనల్ ఫ్లాగ్. అయితే మీరు మీ డైరెక్షన్ నుంచి నన్ను చూస్తే, ఇప్పుడు నేను ఉన్నానుగా, నేను మీకు లెఫ్ట్ సైడ్ కనపడవచ్చు, కానీ నాకు లెఫ్ట్ సైడ్ రిమైనింగ్ ఫ్లాగ్స్ అన్నీ ఉండాలి. ఓకేనా, నేను నేషనల్ ఫ్లాగ్, మిగతావన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా నార్మల్ ఫ్లాగ్స్. అదేవిధంగా ఎవరైనా ఒక పోడియం ముందు నించొని మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ పోడియం పర్సన్ ఎవరైతే ఉన్నారో మాట్లాడే వ్యక్తి, ఆయనకి రైట్ సైడ్ మాత్రమే ఉండాలి ఫ్లాగ్, మిగతావన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి. అలాగే మీరు ఎక్కడైనా నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ సంథింగ్ ఎన్నో ఫ్లాగ్స్ ఉన్నాయి, కానీ మన నేషనల్ ఫ్లాగ్ అనేది అందరికంటే కూడా హైట్లో ఉండాలి. అన్ని జెండాలు ఏవైతే ఉన్నాయో ఫ్లాగ్స్, వాటికంటే కూడా కొంచెం హైట్ ఉండాలి. అలాగే మీరు వెహికల్స్ మీద కొన్నిసార్లు ఫ్లాగ్ని చూస్తూ ఉంటారు. ఆ ఫ్లాగ్ ఖచ్చితంగా ఎక్కడ ఉండాలండి? ఫ్రంట్ ఉండాలి. బ్యాక్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లోనే నేషనల్ ఫ్లాగ్ అనేది ఉండకూడదు, ఇప్పుడు కూడా ఫ్రంటే ఉండాలి. అలాగే ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది ఎక్కడ హోస్ట్ చేయాలి? ఓకేనా, గవర్నమెంట్ ఆఫీసెస్ వద్ద మాత్రమే నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేయాలి. సార్ అదేంటి సార్, ఇప్పుడు మనం ఎక్కడైనా సరే హోస్ట్ చేసుకుంటున్నాం కదా, బిజినెస్ జరిగే చోట కానీ షాప్స్ ఉండే చోట కానీ ఎక్కడైనా సరే మనం బహిరంగంగానే మనం నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేస్తున్నాం కదా, మరి ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ అనే ఎందుకు అంటున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, అయితే అది ప్రజెంట్ నేను ఎప్పుడు చెప్తున్నాను, నేషనల్ ఫ్లాగ్ అనేది మనం జాతికి అంకితం చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్లాగ్ కోడ్ ఇది. ఓకేనా, అయితే 2000 ఇయర్లో నవీన్ జిందాల్ అని ఒక పారిశ్రామికవేత్త, ఆయన ఏం చేశారంటే ఆయన ఆఫీస్ పైన నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేశారు. అయితే ఆ హోస్ట్ చేసిన తర్వాత పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈయన్ని ప్రాసిక్యూట్ చేస్తాం మిమ్మల్ని, ఓకేనా, కోర్టుకి తీసుకొని వెళ్తాం, మీరు ఫ్లాగ్ కోడ్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా మీరు హోస్ట్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నవీన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం. పిల్ అంటే ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అయితే దీన్నే మనం ప్రజా ప్రయోజన వాద్యం అని చెప్పి అంటాం కదా, దీన్నే పిల్ అంటాం. అయితే పిల్ వేశారు ఏమని, నా దేశ జెండా అంటే నాకు చాలా గౌరవం ఎక్కువ, ఆ గౌరవానికి సూచికగా నేను హోస్ట్ చేసుకున్నాను, తప్పేముంది అని చెప్పి అడిగారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే సుప్రీంకోర్టు దీన్ని తీసుకుంది. సుప్రీంకోర్టు తీసుకొని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆయన చెప్పిన దాంట్లో న్యాయం ఉందిగా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, మీరు ఒక కమిటీని వేయండి, ఆ కమిటీ అసలు నేషనల్ ఫ్లాగ్ అనేది హోస్ట్ చేయటానికి వీలు అవుతుందా అవదా, అందరూ బహిరంగంగా ఎవరైనా సరే హోస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పి ఒక కమిటీని వేయమని యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 18th అక్టోబర్ 2000ని ఒక కమిటీ వేసింది.
ఈ కమిటీ పేరు పిఓ షెనాయ్ కమిటీ. పిఓ షెనాయ్ అనేటువంటి ఆయన అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ 12th April 2001 రిపోర్ట్ ఇచ్చింది. ఎవరికి? యూనియన్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చింది. ఓకేనా? యూనియన్ గవర్నమెంట్ దీన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే 15th January 2002 దీన్ని ఆమోదించడం జరిగింది. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? అయితే ఈ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే నేషనల్ ఫ్లాగ్ని నిబంధనలకి లోబడి మనం హోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే మీరు కరెక్ట్గా గమనించండి. ఈ డేట్స్ ఒకవేళ కనుక మీకు కావాలి అనుకుంటే 15 - 3 ఎంత? 12. అలాగే 15 + 3 ఎంత? 18. ఓకే, జస్ట్ డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ కోడ్ ఎంత ఇది. ఓకేనా? పిఓ షెనాయ్ కమిటీ చెప్పింది. అయితే మరి ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది అంటే 26th January 2002 అంటే మన రిపబ్లిక్ డే ఉంది కదా 2002 అప్పటి నుంచే వస్తుందని చెప్పి చెప్పారు. అయితే దానికోసం వీళ్ళు ఒక న్యూ ఫ్లాగ్ కోడ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఆ న్యూ ఫ్లాగ్ కోడ్ ఏంటనేది మనం చూస్తాం. ఆ న్యూ ఫ్లాగ్ కోడ్లో మనం ఆల్రెడీ ఫ్లాగ్ కోడ్లో కొన్ని చూసాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే న్యూ ఫ్లాగ్ కోడ్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందులోని న్యూ ఫ్లాగ్ కోడ్ ఏ ఇయర్లో వచ్చింది? మనకి 2002లో వచ్చింది. ఓకే, 26th January 2002 నుంచి మనకి ఈ కోడ్ అనేది అప్లై అవుతుంది. అయితే ఇందులోనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఎట్ ఎనీ ప్లేస్ జాతీయ జెండాన్ని మనం హోస్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే సేమ్ రైట్ సైడ్ ఉండాలి, టాప్లో ఉండాలి, నెక్స్ట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ ఉండాలి. ఇవన్నీ కూడా కామన్. అలాగే మీకు డ్రెస్ మీద కానీ లేదంటే డెకరేషన్స్, ఓకేనా, డెకరేషన్స్ మీద కానీ ఎప్పుడు కూడా నేషనల్ ఫ్లాగ్ అనేది మనకి ఎప్పుడు ఉండకూడదు. ఓకేనా? అయితే సార్ మరి డ్రెస్ మీద ఇప్పుడు మనం టీషర్ట్స్ మీద షర్ట్స్ మీద మనం నేషనల్ ఫ్లాగ్ని ప్రింట్ చేసుకుంటున్నాం కదా సార్, మరి లేదని చెప్తున్నారు ఏంటి అని. అది ఇప్పటి మాట 2002. అయితే 5th July 2005లోని యూనియన్ గవర్నమెంట్ ఈ డ్రెస్ మీద ఏదైతే ఉండకూడదు అని చెప్పిందో దాన్ని సవరించి ఏం చేశారంటే ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఏం చేసుకోవచ్చు? డ్రెస్ మీద కూడా ప్రింట్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టారు. డ్రెస్ మీద ప్రింట్ చేసుకోండి, కానీ కండిషన్స్ ఏంటంటే మీరు డ్రెస్ మీద ఏదైతే ప్రింట్ చేస్తున్నారో ఆ నేషనల్ ఫ్లాగ్ ఎట్టి పరిస్థితిలోని కూడా చిరిగిపోయి ఉండకూడదు. ఓకేనా? నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు చిరిగిపోయి ఉండకూడదు. అలాగే కలర్స్ ఫేడ్ అవుట్ అయిపోయి ఉండకూడదు. ఓకేనా? అదేవిధంగా మీకు నడుముకి కింద భాగం, మన నడుము ఏదైతే ఉందో దాని కింద భాగంలో ఎట్టి పరిస్థితుల్లోని నేషనల్ ఫ్లాగ్ని ఎక్కడా కూడా ప్రింట్ చేసుకొని వాడకూడదు. అలాగే మీరు హ్యాండ్ గ్లౌజ్ వేసుకుంటారు, ఆ గ్లౌజ్ మీద కూడా ఉండకూడదు. మీరు కర్చీఫ్ వాడతారు, ఆ కర్చీఫ్ మీద కూడా నేషనల్ ఫ్లాగ్ అనేది ఉండకూడదు. అంటే కొన్ని పనులకి మనం క్లాత్ని వాడుతూ ఉంటాం. ఓకేనా? ఆ కొన్ని ప్రదేశాల్లోని నేషనల్ ఫ్లాగ్ అనేది ఉండకూడదు. దాని యొక్క గౌరవం ఎప్పుడూ కూడా టాప్ పొజిషన్లోనే ఉండాలి అని చెప్పి ఈ న్యూ ఫ్లాగ్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2002. ఓకేనా? అయితే సుప్రీంకోర్టు 2004లోని ఈ జాతీయ జెండాని హోస్ట్ చేయడం ఏదైతే ఉందో దాని మీద మామూలుగా ఒక వాక్యం చెప్పింది. ఏంటంటే ఈ హోస్ట్ చేయడం అనేది ఆర్టికల్ 19 of 1 అంటే ఇవి ఫండమెంటల్ రైట్స్లో ఉంటుందండి. ఇది ప్రాథమిక హక్కులు. అయితే జాతీయ జెండాని హోస్ట్ చేయడం అనేది ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు అని చెప్పింది. అదేవిధంగా 51A అంటే ఇవి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు అంటే పౌరుడికి ఉండాల్సినటువంటి విధులు. అయితే ఆ విధులకు లోబడి మాత్రమే మనం హోస్ట్ చేయాలి.
ఓకేనా. ఎలా పడితే అలా హోస్ట్ చేయటం అది ఉండకూడదు. ఓకేనా. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు అనుకుందాం, స్కూల్లో కానీ ఎక్కడైనా ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు. అయితే మీరు చూసే ఉంటారు చిన్నతనంలోనే ఫ్లాగ్ వచ్చేసి మీకు ఇక్కడ పాకెట్ దగ్గర వాళ్ళు పిన్ చేసేవాళ్ళు. ఓకేనా. ఆ పిన్ చేసేటువంటి ఫ్లాగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పేపర్ అయి ఉండాలండి, ప్లాస్టిక్ అయి ఉండకూడదు, పేపర్ అయి ఉండాలి. ఓకేనా. ఈ మధ్య కాలంలోనే ప్లాస్టిక్ ఎక్కువ వాడేసి మనం ఆ నేషనల్ ఫ్లాగ్స్ని తయారు చేసుకొని ఆ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసిన తర్వాత అది డీకంపోజ్ అవుతుందో తొందరగా. పేపర్ అయితే వెంటనే డీకంపోజ్ అయిపోద్ది, ప్లాస్టిక్ అవ్వదుగా. ఓకేనా. ఆ అవ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే అది రోడ్డు మీద ఎక్కడో చెత్త కుప్పలోనో ఎక్కడో కనబడుతూ ఉంటుంది నేషనల్ ఫ్లాగ్. అది మన దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉంటుంది. ఓకేనా. అలా ఉండకూడదు అంటే మీరు పేపర్తో కనుక దాన్ని తయారు చేసుకుంటే అది తొందరగా డీకంపోజ్ అయిపోద్ది. ఓకేనా. ఆ కలర్స్ అన్నీ పోతాయి, తర్వాత అది మట్టిలో కలిసిపోద్ది. ప్లాస్టిక్ అయితే కలవదు. అలాగే మనకి ఇండియన్ ఆర్మీ యుద్ధానికి వెళ్తూ ఉంటుంది వేరొక దేశాల మీదకి. ఓకేనా. ఆ వెళ్ళేటప్పుడు మన దేశ జెండా ఏదైతే ఉందో నేషనల్ ఫ్లాగ్ అనేది అదే వీళ్ళ యొక్క యుద్ధ పతాకం. మన ఇండియన్ ఆర్మీ యొక్క యుద్ధ పతాకం ఏది అని అడిగితే మన నేషనల్ ఫ్లాగ్ అనే మనం చెప్పాలి. ఇది నేషనల్ ఫ్లాగ్ గురించి. మనం న్యూ ఫ్లాగ్ కోడ్ తెలుసుకున్నాం, అలాగే ఫ్లాగ్ కోడ్ గురించి తెలుసుకున్నాం. అయితే దాని వెనకాతలు ఉన్నటువంటి చరిత్ర గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఓకే.